హాయ్ హలో వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్స్. నేను మీ లాలిత్య. ఈరోజు అసలు బాలయ్య బాబు గారికి ఈ మాస్లో ఎందుకంత క్రేజ్, అలాగే ఆయన డైలాగ్స్కున్న పవర్ ఏంటి, ఈ అన్ని విషయాలపైన మనతో సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ చెప్పండి, బాలయ్య బాబు గారికి మాస్లో ఇంత క్రేజ్ ఎందుకు, అసలు ఎలా వచ్చింది, దానికి రీజన్స్ ఏంటి? అది ఆయన మహానటుడు ఎన్టీఆర్ గారి కుమారుడు కావటమే. ఆ మాస్ ఇమేజ్ అనేది ఆయన బ్లడ్లోనే ఉంది. అర్థమైందండి. ఆయన ఇప్పుడు మాస్ ఎన్టీఆర్ గారి కుమారులు చాలామంది ఉన్నారు, కానీ మాస్ ఇమేజ్ బాలయ్య బాబు గారు రావడానికి కారణం ఏంటంటే ఆయన ఇద్దరు కొడుకులు హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు రామ్ రహీం అనే సినిమాతో ఆయన చూపించారు. హరికృష్ణ గారికి కూడా కొంత ఉంది ఆ బ్లడ్లో, హరికృష్ణ గారి బ్లడ్లో కూడా కొంత ఉంది ఆ డైలాగ్ పలకటంలో. అదే బాలకృష్ణ గారిలో ఉంది. ఈయన అప్పుడు సోలో హీరోగా సాహసమే జీవితం అనే సినిమా వచ్చింది, దాంతో కెరీర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత నుంచి బాలయ్య బాబులో ఎన్టీఆర్ గారు ఏమన్నారు తెలుసా, బాలయ్య బాబే నా వారసుడు అని చెప్పి ఆయన అఫీషియల్గా ప్రకటించారు. మీడియాలో కూడా వచ్చింది వార్త. అది రాజకీయంగా కావచ్చు లేదా సినిమాల పరంగా కావచ్చు, కానీ నా వారసుడు ఎవరంటే బాలయ్య బాబే అన్నారు. అంటే బాలయ్య బాబులో ఇంత టాలెంట్ ఉందని ఎన్టీఆర్ గారు ఆనాడే గ్రహించారు. అట్లా ఆయన సినిమా మంగమ్మ గారి మనోడు కానీ ఆ తర్వాత చేసిన చాలా సినిమాలు కూడా ఆయన ఆ డైలాగ్ పలకటంలో ఎవరు ఏ హీరోకి అంత స్టామినా లేదని నేను చెప్పగలను. ఎందుకంటే ఆయన మామూలుగా మాట్లాడటం వేరు, సినిమాలో పలికే డైలాగులో ఉన్న పవర్ వేరు. మీరు చాలా సినిమాలు తీసుకోండి, అదే డైలాగ్ ఇంకో హీరో నోటితో పలకమనండి, అంత ఎఫెక్ట్గా కనిపించదు. అది పరుసూరి బ్రదర్స్ బాగా గ్రహించారు, అందుకని అంత పవర్ఫుల్ డైలాగులు పరుసూరి వాళ్ళు కూడా రాశారు. అక్కడ మాస్ ఇమేజ్ రావడానికి కారణం అదే. ఆయనకి ఏంటంటే ఆయన బాలయ్య బాబులో అంత మాస్ ఇమేజ్ రావడానికి కారణం ఏంటంటే ఆ గళం ఒకటి, ఆ కళ్ళు ఒకటి, ఆ పవర్ కళ్ళల్లోనే ఆ తీక్ష్ణత అనేది ఆ కళ్ళలో కనిపిస్తూ ఉంటుంది. ఎక్స్ప్రెషన్స్, ఆ గొంతు ఇప్పారంటే డైలాగులో ఉండే పవరు, అవి అంత మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టినాయి ఆయనకి. చిరంజీవి గారు ఆయనకన్నా 5 years సీనియర్, ఆ తర్వాత 5 years తర్వాత ఈయన వచ్చారు. కానీ తనకున్న ఆ మాస్ ఇమేజ్తో నిలబెట్టుకోగలిగారు ఆయన. ఇప్పుడు వచ్చే అఖండ కూడా మీరు ఆ డైలాగులు చూస్తే మీకే అర్థమవుతుంది. అదేనండి, అఖండ కూడా చాలా మాస్గానే ఉంది అన్నట్టుగానే విన్నాం. అవునవును. ఆ తర్వాత ఆయన సమరసింహారెడ్డిలో మీకు గుర్తుండే ఉంటుంది ఎంత పెద్ద హిట్ అనేది సమరసింహారెడ్డి బాలకృష్ణ గారి కెరీర్లో. ఆ బి గోపాల్ గారి డైరెక్షన్, బాలయ్య బాబు నాడి తెలిసిన డైరెక్టర్లో బి గోపాల్ గారు కూడా ఒకరు. ఆయన సమరసింహారెడ్డిలో ఒక డైలాగ్ ఉంది, నేను ఇక్కడ తొడగొడితే నువ్వు అక్కడ గుండాకి చస్తావు అనే డైలాగు. అలాగే నరసింహనాయుడులో నీ ఊరికి వచ్చా, నీ వీధిలోకి వచ్చా అనే డైలాగు, కత్తులతో కాదరా కంటి చూపుతో చంపేస్తా. 6 సినిమాల ఆ తర్వాత ఈ మన బోయపాటి సిని గారు సింహ చేశారు, ఫస్ట్ సినిమా వీళ్ళ కాంబినేషన్లో. అప్పటికే బోయపాటి గారు కొన్ని సినిమాలు హిట్లు ఇచ్చారు. మరి బాలయ్య బాబు గారిని ఎలా కన్విన్స్ చేశారో తెలియదు, కానీ సింహతో స్టార్ట్ అయింది. ఆయన సింహలో ఒక డైలాగులు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ఉదాహరణకి మీకు కొన్ని డైలాగులు చెప్తాను చూడండి. 10 మందితో రా, 10 పెంచుకుంటూ రా, 10 సార్లు రా, నేను రెడీ అనే డైలాగ్. అది చెప్పే పవర్ కూడా వేరుగా చెప్తారు ఆయన. అవును. తర్వాత ఒకడు నా ముందు యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, ఓవర్ యాక్షన్ చేస్తే ఇంజూర్ చేస్తా, ఇదో డైలాగు. తర్వాత కుట్లు వేయడమే కాదు పోట్లు కూడా వేస్తాను. అంటే క్యారెక్టర్ డాక్టర్ క్యారెక్టర్ కదా, డాక్టర్ క్యారెక్టర్ తగ్గట్టుగా ఆయన డైలాగులు రాయించుకున్నారు. తర్వాత వద్దు ఫ్యామిలీ చరిత్రల గురించి మాట్లాడొద్దు ఎస్పీ, చరిత్ర అంటే మాది, చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే, వాళ్ళంతా బ్లడీ ఫూల్స్, ఈ డైలాగు. ఇది సింహాలో. తర్వాత 6 నిమిషంలో చచ్చేవాడు నీ అడ్రస్ నాకెందుకురా, చిన్న సింపుల్ వర్డ్తోనే పోతుంది, కానీ ఆయన పవర్తో ఆ మాడ్యులేషన్లోనే ఒక పవర్ ఉంటుంది. తర్వాత కొట్టానంటే మెడికల్ టెస్టులు చేయించడానికి నీ ఆస్తులు ఏమైనా సరిపోదు. అసలు అప్పుడు ఆ మూవీ వచ్చిన టైంలో ఇది నంబర్ 1 డైలాగ్. అవును. నేను ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తానంటాడు ఆయన. ఆప్షన్ ఏ జబ్బు చేస్తే వైద్యం చేస్తాను, ఆప్షన్ బి తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా, ఏది కావాలి నరకడమా వైద్యమా, ఏది కావాలో డిసైడ్ చేసుకో, చాయిస్ ఈజ్ యువర్స్ అనే డైలాగు. అంటే సినిమాలో ప్రతి దీంట్లోనూ ఒక డైలాగ్ ఒక పెట్టాలనే దీంట్లో ప్రతి సన్నివేశంలో ఒక పవర్ఫుల్ డైలాగ్ పేలేట్టుగా ప్లాన్ చేసుకుంటాడు ఆయన. అండ్ మోర్ ఓవర్ కొన్ని వర్డింగ్స్ కూడా ఆయనకే సెట్ అవుతాయి, ఆయన అంటే బాగుంటాయి. వేరే చూడు ఒకవైపే చూడు, రెండు వైపు చూడాలంటాడు. అవును, చూడాలనుకోకు మస్ అయిపోతావు అంటారు, బాగుంటది. అవును అవును. అలాగే గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ స్వాట్స్ అనే డైలాగు. ఇట్లా సింహాలో డైలాగ్స్ వచ్చినాయి. తర్వాత ఈ లెజెండ్ సినిమా వచ్చింది.
దాంట్లో డైలాగ్స్ ఏంటంటే, ఒకడు నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్, తొక్కి పడేస్తా అవును అనే డైలాగ్ ఒకటి. నువ్వు భయపెడితే భయపడనీకి వాటర్ని షూటర్ అంటాడు. మనకే నోరు తిరగట్లేదు చూసారా? అదే అంటున్నాను, అదే ఆయన పవర్ అదంతే. అదే మామూలుగా మాట్లాడినప్పుడు చాలా ఇదిగా అనిపిస్తుంది కానీ డైలాగ్ డెలివరీ మాత్రం ఆయన ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సీట్ కాదు కదా, అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వను అంటాడు ఒక చోట. ఇంకో డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్, ఫ్లూటు జింక ముందు ఊదు ముందు కాదు, ఆ డైలాగు. కరెక్ట్. అలాగే రాజకీయాలు నీ ఫుడ్లో ఉంటుంది, నువ్వు పడుకునే బెడ్లో ఉంటుంది, కానీ నా బ్లడ్లోనే ఉందిరా బ్లడీ ఫుల్, ఆ డైలాగ్ ఒకటి. ఇంకో డైలాగ్ ఉంది, నీకు బీపీ వస్తే నీ పిఏ వణుకుతాడేమో, నాకు బీపీ వస్తే ఏపీ వణుకుద్దని చెప్తాడు. ఇది ఒక పవర్ఫుల్ డైలాగ్. ఇప్పుడు గౌతమ్ పుత్ర శాతకర్ణి సినిమా ఉందండి, ఆ సినిమా అంత డైలాగ్లే. అది వేరే హీరోతో ఆ సినిమా చేస్తే ఆడదు, ఇంపాక్ట్ రాదు. అది బాలయ్య బాబు కాబట్టే ఆ డైలాగ్స్లో అంత పవర్ ఉండబట్టే ఆ సినిమా అంతలా ఆడింది. ఇప్పుడు రణమా శరణమా ఆ డైలాగు అందులోదే. ఇప్పుడు ఈ సినిమా మనం మన ట్రైలర్స్ వచ్చినాయి, ట్రైలర్లో చూస్తే అఖండలో కూడా డైలాగ్స్ కూడా, అంచనా వేయడానికి నువ్వేమైనా పోలవరం డ్యామా, పట్టిసీమ తూమ, పిల్ల కాలువ కొడక, ఈ వర్డింగ్స్ అనేవి ఆయనకే సూట్ అవుతాయి. ఇప్పుడు సింహ మూవీలో కూడా ఒక వర్డ్ అది ఆయన వరకే సూట్ అవుతాయి, వేరే వాళ్ళంటే అసలు చూడలేం. అవును కరెక్ట్. ఒకసారి నేను డిసైడ్ అయ్యి బరిలోకి దూకితే ఇక బ్రేకులు లేని బుల్డోజర్ని తొక్కి పారదొబ్బుతా. మన మామూలుగా అయితే రాసేవాళ్ళు ఏం చేస్తారు, తొక్కి పారేస్తా అని రాస్తారు. అని ఆయన వాయిస్ తో ఎలా పలికిస్తే బాగుంటుందో బోయపాటి గారికి బాగా తెలుసు. పారదొబ్బుతా అంటే మాస్ ఇది రావాలి. అందుకని అక్కడ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ఆయన. తర్వాత ఒక మాట నువ్వంటే అది శబ్దం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం అంటాడు అఖండాలో. లెఫ్టా రైటా టాపా బాటమా, ఎటు నుంచి ఎటు పెట్టి గోకినా కొడక ఇంచి బాడీ దొరకదు అంటాడు. మీకు సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకే పిండం పెడతాం, బోత్ ఆర్ నాట్ సేమ్ అని డైలాగ్ ఒకటి. తర్వాత కాలుదువే పంది ముందు రంగు మార్చిన పంది, కారు కోతలకు వస్తే కపాలం పగిలిపోద్ది అనే డైలాగ్ ఒకటి ఉంది. అంటే అఖండాలో కూడా ఇలాగే చాలా డైలాగులు. మనకి ఏంటంటే ట్రైలరే రిలీజ్ అయింది కాబట్టి ఇంకా అసలు ఎలాంటి డైలాగులు ఉన్నాయని మాకు తెలియదు. ఆ సినిమా వస్తే కానీ అందులో ఎన్ని డైలాగులు ఉన్నాయో, సింహాలో లెజెండ్ మాదిరిగా ఎన్ని డైలాగులు ఉన్నాయో మాకు తెలియదు. ఈ డైలాగ్స్ విషయంలో కూడా రైటర్ ఎం రత్నం గారు కూడా బోయపాటి గారితో కలిసి డైలాగులు రాశారు. ఆయన రత్నం గారు బోయపాటి గారు ఇద్దరు రాశారు డైలాగ్స్. ఈ సినిమాలో మరి ఈ సినిమా 2వ తారీఖు రిలీజ్ కాబోతుంది, దాదాపు ఇంకా 10 రోజులే టైం ఉంది ఈ సినిమాలో. ఖచ్చితంగా మరి ఈ డైలాగులు చూసినా, ఆయన మాస్ ఇమేజ్ని తలుచుకున్నా, ఈ కాంబినేషన్ చూసినా ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా గట్టి హిట్ అనేది అర్థమవుతుంది. అదండి. సో ఈ డైలాగ్స్ వల్ల, ఆయన డైలాగ్ డెలివరీ, ముఖ్యంగా డైలాగ్ డెలివరీ వల్ల ఆయనకంత క్రేజ్ వచ్చింది. ఖచ్చితంగా ఇదే డైలాగు మీరు వేరే హీరోతో ఏ హీరోతో పలికిన చూడండి, మీరు గమనించండి. ఇప్పుడు మహేష్ బాబుది ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాడి పండుగాడు, అలాంటి డైలాగులు ఆయన సూట్ అవుతాయి. ఇంత పవర్ఫుల్గా డైలాగ్స్ రావు. అంటే ఈయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా, ఈయన మేనరిజమ్స్ తగ్గట్టుగా డైలాగ్స్ రాస్తారు. స్టెప్స్ కూడా మీరు గమనించండి, బాలకృష్ణ గారి సినిమాల్లో సమరసింహారెడ్డి కానీ, నరసింహనాయుడు కానీ, ఇతర సినిమాల్లో కానీ చూసుకుంటే ఈయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు ఆడియో పరంగా సమరసింహారెడ్డి ఎంత పెద్ద హిట్ చూడండి, సూపర్ హిట్. అవును, అది ఇప్పటికీ టీవీలో వచ్చినా కూడా అది మిస్ అవ్వకుండా చూసే అంత క్రేజ్ ఉంది ఆ మూవీ కూడా. ఇప్పుడు అఖండాలో కూడా అందుకనే ఈ యూత్ లుక్లోనూ కనిపిస్తారు, ఇటు అఖండ లుక్లోనూ కనిపిస్తున్నారు. మరి ఈ అఖండ అనేది ఎట్లాంటి లుక్, అసలు ఏంటి, మన జస్టిఫికేషన్ ఎలా చేశారనేది మనకి సినిమా చూస్తే కానీ తెలియదు. ఇది వారణాసి బ్యాక్ డ్రాప్లో జరిగిన అఘోరాల బ్యాక్ డ్రాప్లో తీసినట్టుగా అనిపిస్తుంది మనకి. మరి సినిమా చూస్తే కానీ మనకు అర్థం కాదు. చూశారు కదండి, బాలయ్య బాబు గారికి ఇంత క్రేజ్ ఏంటి అంటే ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన ఇచ్చే పవర్ఫుల్ డైలాగ్ ఎలా చెప్తారనే దాని మీద బేస్ అయి ఉందండి. చూద్దాం, ఇక అఖండ కూడా రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. దాంట్లో ఎన్ని పవర్ఫుల్ డైలాగ్స్ వస్తాయో, ఎంత క్రేజ్ సంపాదించుకుంటుందో. థ్యాంక్ యూ.